వెల్కమ్ టు పూజీలాగ్స్. ఈరోజు వెజిటేరియన్ రెసిపీ పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా పాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయినాక 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్సీ జార్లోకి కట్ చేసిన కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం స్ట్రైనర్లో వేసుకొని బాగా పాలుని సపరేట్ చేసుకోవాలి. కొబ్బరి పాలు మనం ఇన్స్టెంట్గా ఇంట్లో రెడీ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, బయట కొనే టెట్రా ప్యాక్ కొబ్బరి పాలు కన్నా. ఆయిల్ యాడ్ చేసి కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు 2 వైపులా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్లో మిక్స్ చేసుకోండి. రుచికి తగినంత సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్న కొబ్బరి పాలని 1 గ్లాసు వేసుకోండి. 1 ప్యాకెట్ పన్నీర్కి 1 గ్లాస్ పాలు వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. పాలన్నీ బాగా ఎగిరిపోయే వరకు 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా పాలన్నీ మనకు ఎగిరిపోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర కట్ చేసింది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకు పన్నీర్ కర్రీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.